ఈరోజు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా మిథున రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ 5వ తేదీ ఆగస్టు కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వక్రించిన బుధుడు మిథున రాశిలో ఉంటాడు. ఈ బుధుడి వక్ర సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వారికి బుధుడు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి మిథున సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి బంధువులతో, మిత్రులతో, అధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి. వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో, మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు వస్తున్నాడు. కాబట్టి కొత్త పరిచయాలు, స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి చిన్న విషయాల్లో కూడా విజయం సాధించాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో, మిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి అకాల భోజనం ఉంటుంది. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల నీలాప నిందలు ఎదురవుతాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. తులారాశి వాళ్ళకి 9వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి పని పట్ల శ్రద్ధ తగ్గుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది. పని పట్ల శ్రద్ధను పెంచుకునే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి అనారోగ్య భావాల్లో వెంటాడితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి బుధుడు ఈ రోజు నుంచి వస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ విభేదాలు ఎదురవుతే జాగ్రత్తగా మాట్లాడాలి. మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. మకర రాశి వాళ్ళ మాటకి సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి ఉండదు. పని పట్ల శ్రద్ధ పెంచుకునే ప్రయత్నం చేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి వక్రించిన బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వాదశ రాశులకి బుధుడు యోగించాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళినట్లయితే విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వక్రించిన బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పాత్రలు కావచ్చు.